శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 2. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన. గురుచరిత్ర పారాయణం వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష, మరొక వంక విషయములపై నిరపేక్ష తీవ్రమవుతాయి. అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ గురుదర్శనము లభిస్తుంది. ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు. అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయము ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది. వేరు నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శన మాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి. అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి. అందుకు కూడా వారి లీలలు, చరిత్ర పారాయణము, చింతనలే సాధనాలు. అంతటి పూర్ణ గురుని తెలిపే అనన్య గురుభక్తుడు లభించడం కూడా మన జీవితాశయంలోని ఉదయిస్తున్న గురు కృపకు చిహ్నమే. అంటే గురు చరిత్ర పారాయణం చేసే అవకాశం కూడా ఇట్టిదేనన్నమాట. ఈ అధ్యాయంలోని గురుసేవ వృత్తాంతము కల్పితం కాదు. శ్రీ షిరిడి సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండడము గమనార్హము. సద్గురు సేవ అనుగ్రహం వలన సచ్చిష్యుడు క్షణంలోని వేదాంగ పారంగతుడు అవ్వచ్చనియు, అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయనియు పతాంజలి మొదలైన మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు, శ్రీ గురుగీత కూడా చెబుతున్నాయి. శ్రీ అక్కల్కోట్ స్వామి, తాజుద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రల్లోని కూడా ఇందుకెన్నో తార్కాణాలు చూడవచ్చు. కథారంభము. స్వప్నంలోని జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలోని తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పులి చర్మము, దేహమంతటా విభూతి, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలోని కనిపించిన యోగియే. ఆయన దర్శనంతోని నామధారకుడికి రోమాంచితమై, కంఠము గద్గదమై, కన్నులు ఆనంద బాష్పములతోని నిండాయి. అతడు పారవస్యంతోను నమస్కరించి, స్వామి, నేను శ్రీ గురుని దర్శనం కోసము తపించి అది లభించకుంటే మరణించాలని అనుకున్నాను. కానీ స్వప్నంలోని మీ దర్శనం అవగానే నా హృదయంలోని సంతోషము ఉప్పొంగింది కనుక నా దుఃఖము పోగొట్టగలరనియు మీరేననియు స్పష్టమయ్యింది. స్వామి, నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే. వేరో దిక్కు లేదు. నా అదృష్టం వలన మీ దర్శనమయ్యింది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపత్సమయంలోని అందరూ వదిలిపెడతారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలోని ఆదరిస్తారు. అంతటి కష్ట పరిస్థితుల్లోని నాకు మీరు లభించారు. యోగీశ్వర, అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞాన జ్యోతిస్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పాడు. నాయన, ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను. ఆయనయే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధులంటారు. లోకానుగ్రహార్థము భూలోక సురలోకాలలోని తీర్థయాత్రలు చేస్తుంటాను. నామధారకుడు. స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను. కానీ నేనెంత కష్టాలలోని ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి? ఆయన నాపై ఆగ్రహించారెందుకని అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతోని ఇలా అన్నారు. విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఎప్పుడూ గుర్తుంచుకో. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులలోనూ ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు.
అందులోని ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే గాక వారి వంశంలో కూడా ఎవరికిని ఎట్టి ధైన్యము కలుగదు. ఆయనను సేవించినా నీ ధైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యకరముగా ఉన్నది. నీవు మనస్సులోని ఆయనను సంశయించి ఉండాలి. అందువలననే నీకన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండజాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాగలదు. శ్రద్ధలేనివాడు సంశయాత్మకుడు ఎవరిచేత ఎనుడును అంగీకరించబడడు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగలవారు మరెవరునూ లేరు. అయినా ఆయన ఎన్నడూను ఎవరిపైన కోపించరు. అలాంటి శ్రీ గురువునే శంకించేవాణ్ణి అనుగ్రహించగల వారెవ్వరు? అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు. సిద్ధుడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒకప్పుడు నేను అనేక మౌదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు. అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుంచి రక్షించటం వలన, జన్మ పరంపరలను నశింపచేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు. అంతటా నామధారకుడు, స్వామి, దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటిరే, అదెలా సంభవము? అందులకు తార్కాణమేమి? నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరము ప్రసాదించండి అని వేడుకున్నాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు. నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాననేక అవ్వాలనియూ సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయామూర్తి. మొదట ఆ నారాయణుని నాభి నుంచి ఒక కమలము, దాని నుంచి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుంచి వెలువడిన వేదాలలోని వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులను, తర్వాత ప్రజాపతులైన మరీచి, అత్రి, అంగీరస, పులహ, పులస్య, క్రతు, వశిష్ఠులను సృష్టించాడు. తర్వాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు. అలాగే 4 యుగాలను సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు. మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణములు ధరించియున్న కృతయుగాన్ని భూలోకంలోని 17,28,000 సంవత్సరములు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలోని యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమనియు ఆదేశించాడు. అందుకే ఆ యుగంలోని అందరూ ధర్మశాస్త్రమెరిగి యజ్ఞయాగాదులను అనుష్ఠించారు. అటు తరువాత బ్రహ్మ ఖడ్గము, మంచము, కోడు, ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమనియు ఆదేశించాడు. అందుకే ఆ యుగంలోని శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణములతోని మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు. ఈ కలిపురుషుడు మలినుడు. తగవులంటే అతడికి ఎంతో ఇష్టము. కలి అంటేనే తగవు అని అర్థము. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితోని తన మర్మావయాన్ని, కుడి చేతితోని నాలుకను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమనియు అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగాను
జిహ్వచాపల్యము కలవారుగాను చేసి వారు ఉత్తమ గతి పొందకుండా చూస్తాననియు ప్రతిజ్ఞ పూనాడు. అదే నా ఈ చేష్టకు అర్థము అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరములు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమనియు ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్రా కలహము దుఃఖములు అంటే ఇష్టపడేవాణ్ణి, సిగ్గులేని వాడను, ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు, దంభము మాత్సర్యము కలవారు, కొంగ జపం